హాయ్ స్టూడెంట్స్, నేను నరసింహ సార్ను. సో చాలా రోజులని పిల్లలు నన్ను అడుగుతున్నారు ఏంటంటే, సార్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ను ఒకసారి అనాలిసిస్ చేసి చెప్పండి సార్ అని చెప్పేసి. రియల్గా చెప్పాలంటే సిలబస్ తెలియడం అనేది కొంత ఉపయోగకరం. ఎందుకనంటే మీరు ఫర్ సపోజ్ పేపర్ ఎడిట్ చేస్తున్నప్పుడు సో ఆ ఈవెంట్స్ ఏదైనా ఈవెంట్స్ అది కరెంట్ అఫైర్స్ సంబంధించింది కానీ, సో పేపర్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉంటాయి మ్యాక్సిమంగా 99%. సో ఆ సబ్జెక్టు అంటే మీరు చదివే ఈవెంట్ ఓకేనా, అది సిలబస్ రిలేటెడా కాదా అనే విషయం మీకు అర్థమవుతుంది. దానికోసం ఏంటంటే సిలబస్ పైన ఎవరైనా కానీ ఫర్ సపోజ్ ఒక సిటీకి వెళ్తున్నప్పుడు, ఫర్ సపోజ్ అమెరికా వెళ్తున్నాం అనుకోండి, లేకపోతే విశాఖపట్నం వెళ్తున్నాం అనుకోండి, విశాఖపట్నం దగ్గరలో అరకు ఉంటుంది, బీచ్ ఉంటుంది, తర్వాత విశాఖపట్నం సిటీ గురించి మొత్తం తెలిసి ఉండాలి, కొంత అవగాహన ఉండాలి. వెళ్ళి చూసేంతవరకు అవగాహన రాదు. పలానా ప్లేసెస్ ఉంటాయి, సో పార్క్ ఉంటుంది, కొండ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఇలాంటి ఒక అవగాహన అనేది ఉండాలి. ఉంటే మీకు ఏమవుతుందంటే కొంత అవగాహన వస్తుంది. సో మీరు ఎప్పుడైతే పేపర్ రీడింగ్ చేస్తారో ఇది నాకు ఉపయోగపడే సబ్జెక్టు, నాకు ఉపయోగపడే మ్యాటర్ అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే పేపర్ మొత్తం ఏంటంటే చదవడం స్టార్ట్ చేస్తాము, లాస్ట్కి ఫూల్స్ అవుతాం యాక్చువల్గా. సో విషయం ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ సో నేను ఒకసారి మీకు మార్క్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది, ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ వస్తాయి, ఎంసీక్యూ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కంప్లీట్లీ. సో అక్కడ ఏబిసిడి అని ఇస్తాడు, లేదంటే రోమన్ నెంబర్స్లో ఇచ్చి కింద ఏబిసిడి అని ఇస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 150 మార్క్స్కు చాలామంది అడిగే విద్యార్థులు అడుగుతారు ఏమనంటే 150 మార్క్స్కు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చెప్పేసి. ఈ విధానం మీరు మార్చుకోవాలి. ఏ విధానం అంటే ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై. కొందరు ఎగ్జైట్మెంట్ కొద్ది నాకు కాల్ చేస్తారు, సార్ నరసింహ సార్ మీరు ఎన్ని మార్క్స్ వస్తాయి క్వాలిఫై చేస్తారని నేను అట్లయితే ప్రిపేర్ అవుతాను. సో ఈ విధానం ఏ విధానం అంటే ఇప్పుడు 100కు 35 మార్కులు వస్తే డిగ్రీలో, ఇంటర్లో లేదా 10థ్లో పాస్ అవుతాము. సో ఆ విధానం, ఆలోచన విధానం కొద్ది ఆ మైండ్ సెట్తో నువ్వు చదివినట్టయితే సో ఈ ఫీల్డ్లో మాత్రం సెట్ కారు. ఈ గవర్నమెంట్ జాబ్ మాత్రం రాదు. అంటే రాదు అని నేను ఎందుకు పర్ఫెక్ట్ చెప్తున్నా అంటే గత 8-9 ఇయర్స్ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను కూడా ప్రిపేర్ అయ్యాను. ఏదో ఒక రోజు నేను కూడా జాయింట్ కలెక్టర్ అవుతాను, దానిలో డౌటే లేదు. కానీ నేను చెప్తున్నాను విషయం ఏంటంటే, మీకు చెప్పే విషయం ఏంటంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండదు దీనిలో. మొత్తం ఓవరాల్గా సిలబస్ ఏదైతే ఉందో అది చదువుకోవాలి. 150కి ఒక్కొక్కసారి 70 వచ్చినా, 60 వచ్చినా, ఆ కేటగిరీని బట్టి 80 వచ్చినా, 90 వచ్చినా, 100 వచ్చినా, 60 వచ్చినా క్వాలిఫై అవుతారు. అది ఆ ఇయర్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి, కట్ ఆఫ్ మార్క్స్ని బట్టి డిసైడ్ ఉంటుంది. నువ్వేంటంటే ఓకేనా, యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో ఎవరైనా పర్లే, ఆ చిన్న సైనికునైనా పెద్ద సైనికునైనా ఫైట్ చేయడానికి నువ్వు రెడీ అయి ఉండాలి. కానీ అంతేగాని నాకు ఇట్లా వస్తేనే ప్రిపేర్ అవుతా, నాకు అట్లా వస్తేనే ప్రిపేర్ అవుతా, నాకు 60 మార్కులు అయితేనే ప్రిపేర్ అవుతా, ఇదంతా పక్కన పెట్టాలా. మీ ప్రిపరేషన్ మీరు చేసుకోవాలి శుభ్రంగా. సో ప్రిలిమ్స్, ఇక మెయిన్స్ వచ్చేసి 3 పేపర్లు ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు ఉంటుంది. మీకు డీటెయిల్గా ఇస్తాను, నేను జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. పేపర్ 2 వచ్చేసి భారత రాజ్యాంగం విహంగ వీక్షణం ఉంటుంది. సో పాలిటీ సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది. సో పేపర్ 3 వచ్చేసి భారతదేశంలో ప్రణాళిక, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమకాలీన వ్యవస్థల సమస్యలు, ఆంధ్రప్రదేశ్ పై దృష్టితో గ్రామీణ సమాజ అభివృద్ధి 150 మార్కులు ఉంటుంది. సో మీకు డీటెయిల్గా నేను ఇస్తాను. యాక్చువల్గా మెయిన్స్ పరీక్ష అని అంటూ ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులు ఉంటే మెయిన్స్ పరీక్ష 450 మార్క్స్ ఉంటుంది యాక్చువల్గా. దీనిలో కూడా అడిగే వాళ్ళు ఉంటారు, సార్ దీనిలో 450కి ఎన్ని వస్తే ఉద్యోగం వస్తుంది సార్ అని చెప్పేసి. ఇలాంటి విధానం అయితే మానుకోవాలి సోదరులారా, అర్థందా? ఇలాంటి విధానం మానుకొని సో ఇంకోటి క్లారిటీ ఇస్తాను నేను. ప్రిలిమ్స్ మెయిన్స్ ఈజీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా? ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ కావాలా, మెయిన్స్కి ప్రిపేర్ కావాలా? సో ఏ విధంగా ప్రిపేర్ కావాలా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు నన్ను, సార్ నేను ఏం ప్రిపేర్ కావాలి సార్ ఫస్ట్. సో నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ కావాలా, మెయిన్స్ ప్రిపేర్ కావాలా, ఏం ప్రిపేర్ కావాలి సార్ అని చెప్పేసి అడుగుతుంటాను నన్ను. సో అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, 1 సెకండ్ కట్ చేయకండి. సో ప్రిలిమ్స్ ప్రిపేర్ కావాలా, మెయిన్స్ ప్రిపేర్ కావాలా? యాక్చువల్గా ప్రిలిమ్స్లో ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ అయినా, మెయిన్స్లో సబ్జెక్ట్ అయినా
సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది, దానిలో పెద్ద స్పెషల్గా వేరియేషన్స్ ఏమి ఉండవు. ఓకేనా. సో మీరు ఎట్లా ప్రిపేర్ అయినా పర్లేదు, కానీ మెయిన్స్కి ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్ 2 మెయిన్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ కింద మీద పడి పక్కన కాపీ కొట్టు, లేకపోతే అని ఏమంటారు ఏదో చిత్తుబొత్తేసో లేకపోతే ఏదో ఒకటి చేసి ప్రిలిమ్స్ మీ లక్లో రిజర్వేషన్లో ఎట్లో పాస్ అయ్యారు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్స్ విషయానికి వస్తే, సో జనరల్ స్టడీస్, సో ఫస్ట్ గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ దీనిలో కొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు. సో ఇది 150 మార్కులు ఉంటుందని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇదేంటంటే కరెంట్ ఇష్యూ సంబంధించి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు. సో ఒక ఇష్యూ జరిగింది యాక్చువల్గా, జాతీయ అంతర్జాతీయ ఇష్యూ అంటే నువ్వు ఎగ్జాంపుల్ చెప్పాను, కోవిడ్ ఇష్యూ ఉంది యాక్చువల్గా. ఇదేంటి అంతర్జాతీయ ఇష్యూ. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు, ఏమనంటే కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్. యాక్చువల్గా COVID-19 2019లో వచ్చింది కాబట్టి COVID-19 అని పేరు వచ్చింది యాక్చువల్గా. అది ఎక్కడ స్టార్ట్ అయింది? సో క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి కింద రోమన్ నెంబర్లో 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4 ఇస్తాడు. కింద ఏ అని పెట్టేసి ఫస్ట్ ఏ అని పెట్టేసి 1, 2 రోమన్ నెంబర్ 1, 2, B అని పెట్టేసి 2, 3, C అని పెట్టేసి 3, 4 అని ఇచ్చి D అని ఇచ్చేసి ఏది కాదని పడేస్తాడు అక్కడ. మనం ఏంటంటే మనకు ఒక అలవాటు అయింది ఏంటంటే కళ్ళు మూసుకొని రైట్స్ 1, 2, 3 1, 2, 3, 4 ఇది పెట్టి ఈ విధానం మానితేనే వస్తుంది. గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్గా నువ్వు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలా. సో అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్ మెథడ్లో, అనాలిసిస్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది టఫా సార్ అంటే టఫ్ అసలే కాదు, గుర్తుంచుకో. ఓకేనా. నేను ఒక అబ్బాయిని ఇంతకుముందు గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పిల్లలు కానీ తెలంగాణలో వచ్చిన కొందరు అమ్మాయిలు మీట్ అయినప్పుడు నేను అడిగాను, సో మీరు అసలు యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్, మీకు ఏ విధంగా ఫోకస్ చేయగలిగారంటే స్టార్టింగ్ వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదంటే చదువుకోవడం, ఏదో ఫ్రెండ్స్ ఫోర్స్కో లేకపోతే రిలేటివ్స్ ఏదో ఇబ్బందుల్లో ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తే వచ్చారు. కొంత చదువుతూ ఉంటే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో నీకు కొంత గుర్తుంచుకో, ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక రోజు గంట చదివారనుకోండి, నెక్స్ట్ డే 2 hours 3 hours ఇలా పెంచుకుంటూ వెళ్తుంటే ఏమవుతుందంటే నీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. నీ అవసరం అనుకొని చదివావనుకో, నీ అవసరం నాకు కావాలి అని అంటే చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే మాత్రం రాదు. సో ఈ జనరల్ స్టడీస్లో ఫస్ట్ పేపర్లో కొన్ని అంశాలు జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు ఒకటి. సో 2 జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు. సో ఇంకోటి ఏంటంటే కరెంట్ ఇష్యూస్. ఇది కూడా కరెంట్ ఇష్యూస్. ఫర్ సపోజ్ ఏదైనా కరెంట్ రిలేటెడ్ అఫైర్స్ ఏదైనా పర్లేదు. ఫర్ సపోజ్ చైనా ఇండియా గొడవ జరుగుతుంది ప్రస్తుతానికి, సో ఆ గొడవ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కృష్ణా బోర్డు వాటర్ షేరింగ్ కానివ్వండి. సో ఇలాంటి విషయాలను మీరు ఏం చేయాలంటే పరిగణలో కరెంట్ ఇష్యూస్ అయితే ఉంటూ వాటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అట్టిగా సింపుల్గా క్వశ్చన్స్ మళ్ళీ అప్లికేషన్ మెథడ్లోనే క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికత, సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు. సో జనరల్ సైన్స్ మీకు తెలుసు. ఓకేనా. సో జనరల్గా ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అడుగుతాడు క్వశ్చన్స్. సో దానికి సంబంధించిన ఇక్కడ ఏంటంటే మీకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఏదైతే మీకు సిలబస్ ఇస్తాడో, ఏపీపీఎస్సీ వాళ్ళు సిలబస్ ఇస్తారో, ఇచ్చిన వాళ్ళు మొత్తం టోటల్గా లెసన్ ఇది టాపిక్ ఇదని ఇవ్వడు. యాక్చువల్గా జనరల్ సైన్స్ అని అంటాడు. యాక్చువల్గా నువ్వు చదవాల్సిందే, ముచ్చట్లేదు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాడు. దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ టాపిక్స్ ఉంటాయో అవన్నీ, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దేనికి రిలేటెడ్గా అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదువుకోవాలి మీరు. నేను బ్రీఫ్ మాత్రమే ఇస్తున్నాను. ఓకేనా. మొత్తం సిలబస్ అంతా ఇవ్వాలంటే 2 రోజులు పడుతుంది నాకు కంప్లీట్లీ. సో బ్రీఫింగ్ మాత్రమే చేస్తున్నాను. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చదువుకోవాలి. నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థ పాలన, రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. యాక్చువల్గా దీనిలో ఉండే కొన్ని టాపిక్స్ ఏంటంటే పేపర్ 2లో పేపర్ 3లో టచ్ అవుతాయి. ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థ పాలన ఉంది, రాజ్యాంగ సమస్యలు. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవి పేపర్ 2లో టచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి మీకు. యాక్చువల్గా 3 పేపర్లు ఉంటాయి కానీ పేపర్ 2లో స్పష్టంగా మీకు టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే
ఒక టాపిక్ను ఇది సిలబస్ అని తెలిసిన తర్వాత దీనిలో రాజ్యాంగ సమస్యలు సేమ్ యాజ్ ఈజ్ పేపర్ 2లో ఉంటుంది. సో అక్కడ చదివితే ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 2ని ఎన్ని నెలల్లో ప్రిపేర్ అవ్వచ్చు అంటే 6 నెలల్లో ప్రిపేర్ అవ్వచ్చు. సింపుల్గా రోజు ఒక 5-6 అవర్స్ చదివితే. కొందరు ఏంటంటే ఈ వీడియో చూసిన కొందరు సీనియర్స్ ఏం చేస్తారంటే, సార్ మేము 6 సంవత్సరాలను ప్రిపేర్ అవుతున్నాం, మాకే రావట్లేదు, మీరేం చెప్తున్నారని చెప్పి 6 నెలల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు. సో నేను ఎంతమందిని చూశానంటే కొన్ని వేల మందిని చూశాను. నేను యాక్చువల్గా 1000 మందిని నా కళ్ళారా నా స్టూడెంట్స్ని చూశాను 6 నెలల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు. మరి కొందరు అనుకో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కొందరికి ఐడియా వస్తా, గ్రూప్ సార్ 6 నెలలు అన్నాడు కదా, సో మేము శుభ్రంగా నోటిఫికేషన్ పడితే 6 నెలల టైం ఉంటుంది, అప్పుడే బుక్ పడతామని చెప్పేసి అలాంటి పిచ్చి పనులు అయితే చేయొద్దు. సో నేను చెప్పిన విద్యార్థులు ఎవరంటే వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ పైన కొంత అవగాహన ఉన్న విద్యార్థులు 6 నెలల్లో చదివారు. సో మీరు ఇప్పటి నుంచి చదివారనుకోండి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కొందరు నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాకపోతే రావాల్సిన అవసరం లేదు, నాకు ఉద్యోగం వస్తే సరిపోతాయి. ఉద్యోగాలు కాదు మీకు రావాల్సిన యాక్చువల్గా. సో కాంపిటీషన్ రోజు పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఎక్కువగా టైం చదవడానికి ట్రై చేయండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే సంస్కరణలు ఏమైనా సంస్కరణలు అప్లై వస్తే కానీ, లేదా గవర్నెన్స్లో చేంజెస్ ఏమైనా ఉంటే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వాటి విషయంలో. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళ శాస్త్రం. సో భారత భూగోళ శాస్త్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాపింగ్ ఏ విధంగా ఉంది. సో భూగోళ శాస్త్రానికి ఫర్ సపోజ్ గోదావరి కానీ కృష్ణ కానీ ఓకేనా. సో వీటి యొక్క నదులు అంటే మన భారతదేశ భూగోళ శాస్త్రంలోనే ఉంటాయి. సో వాటి యొక్క పాత్ర ఏంటి సో అనే విషయాలు ఈ టాపిక్లు ఇవ్వబడతాయి. చిన్న బ్రీఫింగ్ మాత్రం ఇస్తున్నాను నేను. నెక్స్ట్ విపత్తు నిర్వహణ, విపత్తు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, GIS సహాయంతో విపత్తు అంచనా. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అండి. శుభ్రంగా మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ పేరు ఏం పేరు అంటే దాని పేరు. సో వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి జాగ్రఫీ వచ్చేసి మనకు రమణరాజు సార్ ఉంటుంది బుక్, దానిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ ఇస్తాడు, శుభ్రంగా చదువుకోండి అంతే. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కు నేను చెప్పాను కదా రమణరాజు సార్ బుక్ బాగుంటుంది. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఇది ఎన్విరాన్మెంట్ యాక్చువల్గా సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. సో దీనికి సంబంధించిన బుక్ ఏంటంటే జనరల్ సైన్స్లో ఒక్కోసారి దాని కొన్ని టాపిక్స్ జాగ్రఫీలో దాని ఏమంటారు ఈ టాపిక్స్ ఎక్కువ వివరించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ టాపిక్స్ చూసుకోండి. జాగ్రఫీలో సుస్థిరమైన అభివృద్ధి అంటే సో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి ఏ విధంగా చేయాలి అంటే డిజాస్టర్ చేయకుండా. డిజాస్టర్ అంటే సో ఎలా అంటే ఎలాంటి ప్రమాదం చేయకుండా పర్యావరణానికి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అదే సుస్థిరమైన అభివృద్ధి యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా అంతా ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఆర్థమెటిక్ రీజనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని సరిపోతుంది. ఇది పేపర్ 1. ఇంకోటి ఏంటంటే పేపర్ 2లోకి వెళ్దాం మనం. యాక్చువల్గా పేపర్ 1లో వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది, మీరు శుభ్రంగా మీరు చూసుకోవచ్చు 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసినట్టయితే సో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, చరిత్రపై దాని ప్రభావం, పూర్వ చారిత్రక సంస్కృతులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక ఆర్థిక మత పరిస్థితులు, సాహిత్యం, కళలు, సేవలు, వాస్తు శిల్పం, విష్ణుకొండినులు, వేంగి, తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు, సమాజం, మతం, తెలుగు భాషా సాహిత్యం, కళలు, వాస్తు నిర్మాణం. గుర్తుంచుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇచ్చాడు యాక్చువల్గా. సో చరిత్రపై దాని ప్రభావం, పూర్వ చారిత్రక సంస్కృతులు. గుర్తుంచుకోండి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రను భారతదేశ భూగోళిక చరిత్రతో కొంచెం రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో శాతవాహనులు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ యొక్క సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కళలు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే చాళుక్యులు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ మధ్యలో గ్యాప్ ఏ విధంగా ఉంది. ఫస్ట్ సో చాళుక్యుల్లో 1, 2, 3, 4 ఏ విధంగా నెంబర్స్ ఏ విధంగా ఉన్నారు. సో శాతవాహనులు ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు, ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సో ఇయరింగ్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక టాపిక్ కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇది ఏంటంటే ఈ కొందరు నేను అప్పట్లో డిగ్రీ ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫుల్ ఫీవర్ వచ్చింది నాకు యాక్చువల్గా. సో ఫీవర్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఒక టెస్ట్ పేపర్ తీసుకొని ఆ టెస్ట్ బుక్ తీసుకొని ఏం చేశానంటే ఒక 3 days ప్రిపేర్ అయిపోయాను. డైరెక్ట్ 70-75% మార్క్స్ వచ్చాయి. సో అలా రాదు ఇది యాక్చువల్గా. 6 months డైలీ 6 hours అవుతేనే
సో లేదంటే 1 ఇయర్ డైలీ 3 అవర్స్ చదివితేనే వస్తుంది. ఇది కంటిన్యూటీ అనేది ఉండాలి దీనికి. సో ఇష్టం ఉన్నట్టు చదివి నేను రాస్తాను, ఏది పడుతుంది రాస్తా అంటే ఉద్యోగం రాదు. ఎందుకంటే నిన్ను ఒక ఎంఆర్ఓని చేయాలనుకుంటే, లేదా నిన్ను ఎక్సైజ్ ఎస్ఐని చేయాలనుకుంటే, లేకపోతే నేను లేబర్ దాని ఆఫీసర్ని చేయాలనుకుంటే, నీకు ఇంకేదైనా గ్రూప్ 2 జాబ్ నిన్ను పోస్ట్లో పెట్టాలనుకుంటే, సో నీకు ఫుల్ పరిణితి ఉంటేనే నేను తీసుకొచ్చి పెడతారు. ఎవరిని పడితే అక్కడ గ్రూప్ 2 ఆఫీసర్ని చేస్తే వాడు ఆ మండలాన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేస్తాడు. గుర్తుంచుకోండి. సో అంత సింపుల్ కాదు గ్రూప్ 2 జాబ్ అనేది, అంతనే అట్లా హార్డ్ కూడా కాదు. సో నువ్వు చదివే ఏదైనా కానీ అది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ రిలేటెడ్గా మాత్రం చదువుకోవాలి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్రీస్తు శకం 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన రాజవంశాలు. క్రీస్తు శకం 11-16 శతాబ్దాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కృతి, మతపరమైన పరిస్థితులు, సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల స్థానం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు, చిత్రలేఖన వృద్ధి. గుర్తుంచుకోండి, చరిత్రలో క్వశ్చన్స్ అడిగే విధానాన్ని మార్చేశాడు. యూపీఎస్సీ ప్యాటర్న్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫర్ సపోజ్ మీకు ఒక టాపిక్ తీసుకోండి, మతపరమైన పరిస్థితులు. సో మతపరమైన పరిస్థితులు ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి ఆర్డర్ వైజ్లో ఫ్రేమ్ చేస్తాడు. అప్పుడు మీరు దిక్కులు చూస్తారు. ఎందుకంటే మన బట్టి విధానం కదా, బట్టి విధానం కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందట ఉన్న ఎన్నుకొన్నో లేకపోతే దాన్ని ఏమంటారు పక్కన ఉన్న గోగుతాం. ఏమనంటే ఇది క్వశ్చన్ నెంబర్, ఇది వాడి నెంబర్ వేరు, నీ నెంబర్ వేరు. వాడి 70 క్వశ్చన్ అయితే నీది 40 క్వశ్చన్ ఉంటుంది. వాడిని అడిగామనుకో ఏమి రాదు. ఎందుకనంటే నువ్వు చేయాల్సిన ఎఫర్ట్స్ అంతా ఎప్పుడు పెట్టాలంటే బిఫోర్ ది ఎగ్జామ్ పెట్టాలంతా తప్పించి ఎగ్జామ్లు పెడతా కుదరదు. గుర్తుంచుకో. సో క్వశ్చన్ అడిగే విధానాన్ని చేంజ్ చేయాడు. దాని ప్రకారం టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా రాయాలి. మీరు ప్రిపేర్ అవుతూనే టెస్ట్ సిరీస్ కంపల్సరీగా రాయాలి. అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ సామాజిక నిర్మాణం ఏ విధంగా జరిగింది, కుల వ్యవస్థ. సో కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, కుల వ్యవస్థ ఏ విధంగా ఉండేది, సో అది కుల వ్యవస్థకు జరిగిన ఉద్యమాలు ఏంటివి రిమూవ్ చేయడానికి. సో అలాంటి కొంచెం మీరు కాన్సెప్చువల్గా చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ యూరోపియన్ల రాక, వాణిజ్య వ్యాపార దేశాలు, కంపెనీ పాలనలో ఆంధ్ర, 1857 తిరుగుబాటు, ఆంధ్రపై దాని ప్రభావం, ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలనా స్థాపన, సామాజిక చైతన్యం, జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమాలు, 1885-1947 మధ్యలో ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి విస్తరణ, వృద్ధి, సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర, జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఒకటి చిన్నగా మీకు దీనిలో చెప్తాను. 1857లో సో ఏం చేస్తారంటే మనకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. తర్వాత గుర్తుంచుకోండి, మెయిన్గా కొన్ని ఫేమస్ సెంటర్స్ ఏదైతే ముంబై ఉందో, లేదంటే కోల్కత్తా ఉందో, లేదంటే దాన్ని ఏమంటారు మీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాలను రూల్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మార్పులు జరిగాయి అంటే సామాజిక మార్పు కానివ్వండి, లేదా రాజకీయ మార్పు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మార్పు, కుల వ్యవస్థలో మార్పు కానివ్వండి, లేదా ఆర్థికపరమైన మార్పు ఏ విధంగా జరిగాయి, బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా జరిగాయి మార్పులు. సో వీటిని క్రోడీకరించి అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇలాంటి రీడింగ్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే, మీకు ఎక్కడ దొరుకుతుందంటే మంచి రెఫరెన్స్ బుక్లో మాత్రమే దొరుకుతుంది. సో మంచి రెఫరెన్స్ బుక్ ఫర్ సపోజ్ హిస్టరీకి కరీం సార్ లాంటి బుక్ తీసుకోండి, మంచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సార్ ఏంటంటే అప్లికేషన్ మెథడ్లో మంచిగా రెఫరెన్స్ ఇస్తాడు, సూపర్గా ఇస్తాడు. గుర్తుంచుకోండి, బిట్ అడిగే కాలం పోయింది అది. సో అది అడిగి బోర్ కొట్టేసి ఏం చేశారంటే ఇప్పుడు అంత అప్లికేషన్ మెథడ్లో ఎందుకంటే చేంజెస్ జరుగుతున్నాయి, వాటికి తగ్గట్టు క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే భారతదేశ సామాజిక పరిస్థితులు, చరిత్ర, ఆర్థిక పరిస్థితులు బట్టి క్వశ్చన్స్ అడుగుతారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆంధ్రోద్యమ పుట్టిక, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు, మీడియా, వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం పాత్ర, జానపద గిరిజన సంస్కృతులు. గుర్తుంచుకోండి, కొందరు ఏం చేస్తారంటే కొన్ని టాపిక్స్ను ఫర్ సపోజ్ నేను ఇప్పుడు చదివిన దానిలో ఆంధ్ర మహాసభల పాత్ర ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే గ్రంథాల ఉద్యమం కానీ లేదా గిరిజన సంస్కృతులు తక్కువ ఉంటాయి. కొందరు ఏం చేస్తున్నారంటే కొంత సార్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ పలానా చదువుకోవద్దని చెప్తున్నారు. అలా మాత్రం వినొద్దు, పక్కగా అన్నీ చదవాలా. గుర్తుంచుకోండి, టాపిక్ వైజు డెఫినెట్గా అర్థం చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోవాలి. మీకు ఎప్పుడు రాయాలి అనే విషయం తెలుస్తుందంటే మీకు రాయాలనే విషయం ఎప్పుడు తెలుస్తుంది. గుర్తుంచుకోండి, నేను చెప్తాను మీకు ఎప్పుడు రాయాలనే విషయం. 1 or 2 టైమ్స్ అయిపోయాక థర్డ్ టైంలో మీకు అర్థమవుతుంది
ఇది రాయాలి ఇది రాయకూడదని యాక్చువల్గా. సో ఓపికగా మీరు చదివితేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. దాంతోపాటు ఎగ్జామ్స్ సైమల్టేనియస్లీ ఎగ్జామ్స్ రాయాలా. సో కొంత గైడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం 1956, విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం, 1956-2010 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జరిగిన ముఖ్య సామాజిక సాంస్కృతిక సంఘటనలు. ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులు ఏంటంటే మహామేధావులు, నేను ఇప్పుడు చదివిన టాపిక్లో ఒకటి మీకు వినబడతాను యాక్చువల్గా, ఓకేనా. అది ఏంటిది అని అంటే, మన మేధావులు ఏం చేస్తున్నారంటే చాలామంది చేసే పని ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పడదు కదా, సో నెగిటివ్గా నేను నెగిటివ్గా చదివేసి ఏం చేస్తానంటే నేను నెగిటివ్గా చదివేసి నేను మంచి మార్క్స్ నెగిటివ్ క్వశ్చన్స్ అడగడండి, గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. సో కేసీఆర్ ఏమన్నాడు, లేకపోతే దాని ఏమంటారు మన కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎప్పుడేమన్నాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అయితే అడగడు, గుర్తుపెంచుకోండి. నెగిటివ్ థింకింగ్ మానాలి. సో ఇంకోటి ఏంటంటే దీనిలో పేపర్ 2లోనే ఇంకోటి ఏంటంటే దీనిలో పాలిటీ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రతో పాటు పాలిటీ ఇచ్చాడు. సో భారత రాజ్యాంగ స్వభావం, రాజ్యాంగ అభివృద్ధి, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, నాటి సంబంధం, ప్రాథమిక విధులు, ఆ విశేష లక్షణాలు, ఏకకేంద్ర సమైక్య వ్యవస్థలు. గుర్తుంచుకోండి, పాలిటీ అంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న టాపిక్స్ కాదు, పాలిటీ లక్ష్మీకాంత్ కానీ లేదా కృష్ణారెడ్డి బుక్ ఉంటే శుభ్రంగా చదువుకోండి, ఆ బుక్ బెటర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పాలిటీ అనేది సో దాన్ని ఏమంటారు, హిస్టరీ నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు హిస్టరీ నుండి స్టార్ట్ అవుతుందంటే పాలిటీ అనేది సో యాక్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కు చివరికి ఎక్కడంటే ఎలక్షన్ కమిషన్స్, తర్వాత వాటికి సంబంధించిన చట్టాలు, ఆ చివరిలో ఎండ్ అయిపోతుంది కంప్లీట్లీ. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఇది ఇప్పుడు 75 మార్క్స్ ఉంటుంది. అది 75 ఆంధ్రప్రదేశ్ చరిత్ర 75 ఉంటే ఇది 75 మార్క్స్ ఉంటుంది. సో కొందరు పిల్లలు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కువ అడుగుతాడు, 75 మార్కులు. పాలిటీ మాత్రం అడగడు. 75 మార్కులు అంటే దాదాపు ఇది ఒక 100 అడుగుతాడు, అది ఒక 50 అడుగుతాడు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర 100 మార్కులు చదువుకుంటూ సరిపోతుంది, ఇంకా 50 మార్క్స్ అవసరం లేదు. అంటే దీనిలో 100 వస్తే దానిలో 100 వచ్చినాయనుకో, దానిలో జనరల్ స్టడీస్లో ఒక 120 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఎకానమీలో ఒక 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అంటే 320 మార్క్స్. అంటే నా క్యాస్ట్ ప్రకారం నేను నాకు ఉద్యోగం వచ్చినట్టే. ఇలాంటి కాకి లెక్కలు మాత్రం ఏదో గుర్తుపెట్టుకోండి. ఇటువంటి కాకి లెక్కలు అయితే లాస్ట్కు గుర్తుపెట్టుకో, ఎవరో ఫూల్ గారు లాస్ట్కు నువ్వే ఫూల్ అవుతావు, గుర్తుంచుకో ఆ విషయం. సో నువ్వు ఫూల్ కాకుండా ఉండాలంటే, అంటే మీరు ఫూల్ కాకుండా ఉండాలంటే గుర్తుంచుకోండి ఆ విషయం. సో టాపిక్ అనేది కంపల్సరీగా అర్థం కావాలి నీకు. ఫస్ట్ టాపిక్, ఫర్ సపోజ్ మీకు ఒక విషయం చెప్తాను. ప్రాథమిక హక్కులు ఉంటుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు, సో ఆదేశిక సూత్రాలకు మూడింటి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోగలిగితే రిలేషన్షిప్ నీకు అర్థమవుతుంది. సో ఈ మూడిట్లో నువ్వు కలిపి క్వశ్చన్ అడుగుతాను నేను. సో అప్పుడు ప్రవేశిక గురించి ప్రియాంబల్ అడుగుతాడు. సో వాటి గురించి అడుగుతాడు. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని బేస్ చేసి చట్టాలు ఏవైతే వచ్చాయి దాని ద్వారా దాన్ని ఏమంటారు రూపొందించబడిన చట్టాలు అవి వేటిని వ్యతిరేకిస్తూ అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసింది ఒకటి ఏంటంటే చక్కగా వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం ముద్దుగా. సో వాడు ఏది చెప్తే అది, ఏ కోచింగ్ సెంటర్ అయినా కానివ్వండి, అది నా కోచింగ్ సెంటర్ అయినా పర్లేదు, ఏది చెప్తే అది వాడు ఏం చెప్తే అది, తిన్నావా అంటే ఎద్దు, తిన్నావా బసవని అంటే తిన్నా అనే టైపు తప్పించి మారండి మీరు ఫస్ట్. అదన్నా పెద్ద కోచింగ్ సెంటర్లో వెళ్ళి జాయిన్ అయితే ఉద్యోగాలు అసలే రావు. మళ్ళీ చెప్తున్నాను నేను, గుర్తుపెట్టు. నేను వాటికి వ్యతిరేకం కాదు. సో నా కోచింగ్ సెంటర్కి నాకే డబ్బులు పంపించాలని చెప్పట్లేదు నేను. యాక్చువల్గా పెద్ద కోచింగ్ సెంటర్స్ అనేవి ఏంటంటే, ఒకటి తెలుగులో సామెత ఉంటుంది, హైదరాబాద్కి వచ్చే విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి వచ్చే విద్యార్థులు కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో హైదరాబాద్కి వచ్చే విద్యార్థులు కానీ, దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంటుంది, గుర్తుపెట్టుకో. దగ్గరికి వచ్చాక నీకు ఎట్లుంటుందనంటే దూరం నుంచి చూస్తే బాగా అనిపిస్తుంది, దగ్గరికి వచ్చాక కానీ బోర్ కొడుతుంది, గుర్తుంచుకో ఆ విషయం. నువ్వు ఎక్కడికి రావాల్సి శుభ్రంగా వాటికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ తీసుకొని కొన్ని లిమిటెడ్ క్లాసెస్ చదువుకుంటే సరిపోతుంది, ఎనఫ్. సో ఖచ్చితంగా గ్రూప్ 2 ఎంఆర్ఓ అవుతావు, దానిలో డౌటే లేదు. 100% దానిలో అవుతావు, దానిలో 100%. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు పెద్ద కోచింగ్ సెంటర్స్లో అన్నింటిలో కూడా మూస విధానంలో చెప్తున్నారు కోచింగ్. పెద్ద అప్లికేషన్ మెథడ్లో టీచ్ చేసి ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత వాడు 20,000 30,000 కట్టిన తర్వాత, అరే బాబు నువ్వు చదువుతున్నావా, లేకపోతే దాని ఒకటి నీకు అర్థమవుతుందా, నీకు ఉద్యోగం ఎవడు అడగడు ఇవన్నీ. నేను గుర్తుంచుకో ఆ విషయం. సో
ఇక టాపిక్లోకి వద్దాం. నెక్స్ట్ భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు, శాసన కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ రకాలు, ఏక శాసనసభ, ద్విశాసనసభ, కార్యనిర్వహణ, పార్లమెంటరీ న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత. గుర్తుంచుకోండి, ఇవన్నీ పాలిటీ టాపిక్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ గవర్నర్కును రాష్ట్రపతికి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ నెక్స్ట్ ఏంటంటే నీతి ఆయోగ్ ప్రణాళికలు కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో ఉంటుంది యాక్చువల్గా. సో ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఏ విధంగా చేంజెస్ వచ్చాయి. ఫర్ సపోజ్ ఇంకోటి ఏంటంటే పార్లమెంటుకును సో శాసనసభకు కొంత రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, లోక్సభకు, రాజ్యసభకు కొన్ని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, ఫర్ సపోజ్ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉంది, ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది. సో ఇలా కొన్ని రిలేటెడ్గా ఏమవుతుందంటే టాపిక్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఏపీపీఎస్సికి, యూపీపీఎస్సికి కొంచెం రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. సో ఈ విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటాయి. సో దాని మెంబర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి, వాళ్ళు వేసే పనులు ఆల్మోస్ట్ ఆల్ 99% సేమ్గా ఉంటాయి. సో ఈ విధంగా మీరు చదవగలిగితే సో ఈజీగా స్కిప్ అవుతారు. ఇంకోటి ఏంటంటే భారత రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు, ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ, ప్రాంతీయ ఉద్యమాలు, ఉప ప్రాంతీయవాదం, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, డిమాండ్, శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత, భారత ఐక్యత ముప్పు. సో ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ రిలేటెడ్ ఉంటుంది. సో ఎస్సీ కమిషన్ రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత సో ఇంకోటి ఏంటంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ స్టేట్గా ఉంటాయి. నేను ల్యాప్టాప్ తీసుకొని చెప్తున్నాను యాక్చువల్గా, ఇంకేదో చూడట్లే యాక్చువల్గా, గుర్తుంచుకోండి. ఇది పేపర్ 2లో ఏమవుతుందనంటే మీకు పేపర్ 2లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్ను మళ్ళీ ఏముంటాయి నేనేం చెప్పాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్న పాలిటీ. ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ చెప్తూ ఉంటారు, నాకైతే పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే నేను ఎకానమీ సార్ను, అట్లనే ఎంఏ ఎకానమీ అయితే అసలు చేయాలి, గుర్తుపెట్టుకో. నాకు ఎకానమీ అంటే ఒక పిచ్చి, అంత క్రేజీ, గుర్తుంచుకోండి. సో ఎకానమీ ఇక మన వాళ్ళకి అంటే ఈ ఎకానమీ రాగానే మన సార్లు, ఎకానమీ సార్లు అందరూ కలిసి, సారు విద్యార్థులారా ఎకానమీ మీరు ఖచ్చితంగా చదవాలి, లేకపోతే మీరు ఖచ్చితంగా ఫూల్ అవుతారని చెప్పేసి చెప్తారు. ఆ పిక్చర్లను పట్టించుకోకండి, చెప్తాను వినండి. ఇది మీ కొన్ని టాపిక్స్ ఉంటాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, భారతదేశ సామాజిక ఆర్థిక లక్ష్యాలు, ఘనతలు, కొత్త ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్ సంస్కరణ, సహకార సమైక్యవాదం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సమ్మిళిత సంస్కృత అభివృద్ధి, అవరోధాలు, కారకాలు, పర్యావరణ పరిష్కారాలు. గుర్తుంచుకోండి, దీనిలో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం, కొన్ని టాపిక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. సో దానిలో చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, సో దాని తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చేంజ్ అయింది, ఇలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, సో వాటి వల్ల ఉపయోగం ఏంటి, సో భారతదేశంలో నీతి ఆయోగ్ మీటింగ్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, లాస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, సుస్థిర అభివృద్ధికి అవరోధాలు ఏంటివి. యాక్చువల్గా సుస్థిర అభివృద్ధి అంటే సమ్మిళిత అభివృద్ధి, అంటే సుస్థిర అభివృద్ధి అంటే సమాంతరంగా అభివృద్ధి అన్నట్టు, ఓకేనా. ఇంక్లూజివ్ గ్రోత్ అని ఉంటాయి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరూ అభివృద్ధి చెందాలా, ఉన్నోడు అభివృద్ధి చెందాలా, లేనోడు అభివృద్ధి చెందాలా, మధ్య రకంగా ఉన్నోడు అభివృద్ధి చెందాలి, అందరూ అభివృద్ధి. సో వీటికి కారకాలు అంటే ఇలా సుస్థిర అభివృద్ధి కానీ సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడానికి గల కారకాలు ఏంటివి, సో ఇలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వ్యవసాయ విధానాలు కానీ భారతదేశంలో జీడిపి, ఓకేనా, జీడిపి వ్యవసాయ రంగంలో పాత్ర ఏ విధంగా ఉంది, సో విత్తపర సమస్యలు అంటే భారతదేశంలో ఫైనాన్షియల్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పారిశ్రామిక విధానాలు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా చేంజెస్, అవి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకోవాలి. సో భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ప్రధాన లక్షణాలు, సో వాటి కూర్పు ఏ విధంగా ఉంది, పరిశ్రమలకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కానీ లేదా భారతదేశం కానీ ఏ విధంగా సహకారం చేస్తుంది, వాటిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, సో ఇది చూసుకోవాలి. మళ్ళీ ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఐటీ పరిశ్రమల పాత్ర ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే వనరులు అభివృద్ధి, ఈ టాపిక్ యాక్చువల్గా వనరులు రకాలు. సో ఈ వనరులు అంటే ఈ రకాలు, భౌతిక మూలధనం అంటే భౌతికంగా మూలధనం ఏ విధంగా ఉంది, విత్త మూలధనం మనీ ఏ విధంగా, సో మూలధనం లేకపోతే ఏమవుతుందంటే అసలు పరిశ్రమలే స్థాపించడానికి మూలధనం లేకపోతే ఏ రంగం కూడా అభివృద్ధి చెందదు. సో జనాభా ఏ విధంగా ఉంది, పరిమాణం, కూర్పు, పెరుగుదల, అది తగ్గుదల ఉందా పెరుగుదల ఉందా, సో వాటి యొక్క ధోరణి ఏ విధంగా ఉంది,
సో ఎక్కడెక్కడ ఎంత దాని ఏమంటారు పాపులేషన్ ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, మానవ అభివృద్ధి సూచి ఏం చెప్తుంది, తర్వాత జనాభా పరమైన లబ్ధి, సో జనాభా పెరుగుతో ఉపయోగం ఏంటి, జనాభా తగ్గుతో ఉపయోగం ఏంటిది, సో దానిలో రకాలు చూసుకోవాలి. నెక్స్ట్ ద్రవ్యం బ్యాంకింగ్, సో ద్రవ్యం బ్యాంకింగ్ ప్రభుత్వ విత్తం ఆర్బీ ఏ విధంగా పనిచేస్తుంది, కోశ విధానంలో మార్పులు, కోశ విధానం ఏ విధంగా ఉంది, వాటి ఉద్దేశం ఏంటిది, కోశ విధానం అంటే ఈ విధానం గుర్తుంచుకోండి. విత్తం ద్రవ్యలోటు ఏ విధంగా ఉంది, నూతన విదేశీ ద్రవ్య విధానంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, విదేశీ ఎఫ్డిఐలు, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఉపయోగం ఏంటిది, సో అవి దాని మీద భారతదేశం ప్రజలపైన పడే ప్రభావం ఏంటిది, సో ప్రస్తుతానికి ఏంటంటే మనకు కొంత మైనస్లో ఉన్నాం మనం. ఆ అసమతుల్యత గల కారణాలు ఏంటి, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, సో వాటి కారకాలు, బడ్జెట్ ఏ విధంగా వేటికి ఎంత కేటాయించారు, లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఈ ఏజ్ బడ్జెట్ కంపారిజన్ కావాలి. పన్నేతర ఆదాయం ఏ విధంగా ఉంది చూసుకోవాలి. నెక్స్ట్ జాతీయ ఆదాయం, భావనలు, స్థూల దేశీయోత్పత్తి, నెక్స్ట్ నికర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం ఏ విధంగా, ఒక తలసరి ఆదాయం ఏంటంటే సో దేశీయంలో సో ఆదాయం ఏ విధంగా వస్తుంది భారతదేశంలో, స్థూల దేశీయోత్పత్తి ఏంటంటే, నికర దేశీయోత్పత్తి ఏంటంటే, తలసరి ఆదాయం ఏ విధంగా తగ్గుదలలో ఉందో పెరుగుదల ఉందో, జాతీయ ఆదాయం తగ్గుదలలో ఉందో పెరుగుదల ఉందో చూసుకోవాలా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రవేశపెడుతుంది, జనాభా కూర్పు ఏ విధంగా ఉంది, గ్రామీణ పట్టణాల వారీగా సో లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది, అంటే మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా, వయసుల వారి జనాభా ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసుకోవాలా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేకపోతే దాని ఏమంటారు సేవా రంగాన్ని ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు ఏంటివి, వ్యవసాయ పద్ధతులు ఏంటివి, సాగునీటి విధానం ఏ విధంగా ఉంది, వ్యవసాయానికి ఆర్థిక వనరులు, వ్యవసాయ రాయితీలు ఏ విధంగా భారతదేశంలో రాయితీలు ఏ విధంగా ఇస్తున్నారు, మూలధనాన్ని ఏ విధంగా సమకూరుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అది దాని ఏమంటే పెరుగుతుందా తగ్గుతుందా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రోత్సాహకాలు ఏమి ఇస్తున్నారు జగన్ గారు, పారిశ్రామిక కారిడార్లు ఏమైనా జోన్స్ ఏమైనా ఏర్పాటు చేశారా, ఆంధ్రప్రదేశ్లో మండల్ సెజ్లు ఉంటాయి ఏమైనా ఏర్పాటు చేశారా, ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేశారు, వాటి పరిగణలోకి వచ్చే అంశాలు సో పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు ఏంటివి, సో ఏ విధంగా వాటిని నెక్స్ట్ విద్యుత్ ప్రాజెక్టులు ఏ విధంగా వాటిని అవరోధించాలి, ఆంధ్రప్రదేశ్లో వనరుల అభివృద్ధి ఏ విధంగా ఉంది, బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నాడు, అవరోధాలు ఏంటివి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నిబంధనలు సఫలీకృతం అవ్వడం, సో ఏ విధంగా విభజన చట్టంలో ఉన్నాయో వాటిని ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి, కేంద్రం సహాయం ఏ విధంగా ఉంది, సంఘర్షణ సమస్యలు ఏంటివి, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధికి సమస్యలు ఏమున్నాయి, సో ప్రజా రుణం ఏ విధంగా ఉంది, అంటే ఎంత రుణం ఉంది ఒకరిపైన, సో ప్రాజెక్టులకు ఎంత సహాయం చేస్తున్నారు కేంద్రం నుండి లేదా రాష్ట్రం నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం ఏ విధంగా ఉంది, భారతదేశం ఇతర రాష్ట్రాలతో పోలికలు, సో ఆంధ్రప్రదేశ్ను వేరే రాష్ట్రాలతో కానీ లేదా భారతదేశంతో పోలికలు ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చాను నేను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ మీకు చిన్న సిలబస్ ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకోండి. రోజు ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా సిలబస్ చూడాల్సిందే, మీరు పక్కగా చూసి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. సో నేను యాజ్ ఎకానమీ సార్ చెప్తున్నాను నేను యాక్చువల్గా. సో మీరు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, మంచి రెఫరెన్స్ బుక్స్ తీసుకోండి. మేము 600 రూపీస్కి ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ చేసాం, శుభ్రంగా తీసుకొని చదువుకోండి. నా నెంబర్ కాల్ చేయండి 9550096412. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద కోచింగ్ సెంటర్కి వెళ్ళి డబ్బులు అనవసరంగా తగలబెట్టకండి. సో మీకు నేను ఒక బ్రదర్గా చెప్తున్నాను, అవకాశాన్ని యూజ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.